హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ మొక్కని వేరే పెద్ద కుండీలో పెడుతున్నామండి. ఎందుకంటే చిన్న వాటిల్లో పెడితే అది బాగా దానికి ఎక్కువగా ఏమీ అందట్లేదు. అందుకే మట్టి ఆ బకెట్లో అది తీసేసి శుభ్రంగా బకెట్ని బయటకు తీద్దామని చెప్పి అనుకున్నాం. కానీ అది వీలు కాలేదు. దాన్ని పెద్ద కుండీలో పెట్టేసాం. ఇప్పుడు ఆ బకెట్ తీయడానికి దాన్ని కట్ చేస్తున్నాం. చూడండి, అది అలా పాకింది. చాలా పెద్దది అయింది. అది మొన్నే ఒక 10 కాయల కోసం, డ్రాగన్ ఫ్రూట్స్ 10 కోసం ఇదిగో చూడండి, వాటిని కట్ చేస్తున్నాం కొడవలతో. ఎందుకంటే చిన్న డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు కూడా ఉన్నాయి, అది కూడా కట్ అయిపోయింది. దానివల్ల అది వచ్చేసింది చూడండి బయటికి. అది ఏంటంటే మేము వేసిన విత్తనాలు అది అలా వచ్చింది. చూడండి, దాన్ని తీయడానికి ఎంత కష్టపడుతున్నామంటే అది ముందే పైన ఉన్నప్పుడు తీసేయాలి. కాకపోతే ఏంటంటే ఆ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు త్వరగా ఇరిగిపోతాయి. చాలా జాగ్రత్తగా దాన్ని డీల్ చేయాలి. ఎందుకంటే సరిగ్గా కానీ దాని మీద శ్రద్ధ తీసుకోలేదంటే అది వేస్ట్ అయిపోద్ది మొత్తానికి. అందుకని దాన్ని జాగ్రత్తగా కుండీలో పెట్టేసినప్పుడే కొడవలతో కోసి, ఎందుకంటే ఫస్ట్లోనే మనం పెట్టుకున్నప్పుడే పెద్ద కుండీలో, పెద్ద బకెట్లో కానీ పెద్ద కుండీలో కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చిన్న వాటిల్లో పెట్టుకుంటే అది మళ్ళీ మనం పెద్ద దాంట్లో పెడదామన్నా వీలవదు. అందుకే ఫస్ట్గానే మనం వేసుకున్నప్పుడే డ్రాగన్ ఫ్రూట్ మొక్క మనం పెద్ద కుండీలో పెట్టేసుకోవాలి. తర్వాత చాలా ఇబ్బందులు, మేము ఎలా ఇబ్బంది పడుతున్నామో అలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎందుకంటే దానికి పోషకాలు ఏమీ అందవో చిన్న దాంట్లో ఉంటే. అదే ఎక్కువ మట్టేసి పెద్ద దాంట్లో పెట్టుకుంటే, పెద్ద కుండీ దాంట్లో అలాంటిలో పెట్టుకుంటే దాని పోషకాలు ఎక్కువ అందుతాయి. అందుకని మేము ఇదంతా చేస్తున్నాం. చూడండి, మొత్తం అదంతా తీసి కొడవలతో కోసి అదంతా తీసేటప్పటికి మాకు తల ప్రాణం తోక్కొచ్చింది. ఎందుకంటే ఎందుకంటే అది అంతవరకు పెంచిన తర్వాత మళ్ళీ ఇరిగిపోద్దామో అన్న అంత భయం వేసింది. ఎందుకంటే చాలా చోట్ల అది ఏమైందంటే చాలా చోట్ల క్రాక్ వస్తుంది. ఎందుకంటే చాలా జాగ్రత్తగా దాన్ని మనం హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే అది చాలా అల్పమైన మొక్క. చూడండి, బకెట్ అది ప్లాస్టిక్ బకెట్ని కోసి అది ఎలా తీస్తున్నానో చూడండి ఒకసారి. ఎందుకంటే మనం బయట ఉన్నప్పుడే దాన్ని తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే దాంట్లో ఉన్న మట్టితో పాటు అది కిందకు వచ్చేస్తే మళ్ళీ అది బతకాలంటే కష్టము అని చెప్పి మా మిస్సెస్ నేను అది చేస్తున్నాం. ఎందుకంటే దాన్ని తీస్తున్నాం. చూడండి ఒకసారి, అది చాలా రిస్క్. ఎందుకంటే మొక్క కూడా పోద్ది. చూడండి, మా మిస్సెస్ లేపుదామని చూస్తుంది. దాంతోపాటు ఏంటంటే అది కర్రలు బయటకు వచ్చేస్తాయి. మనం దానికి కర్రలు యాడ్ చేసాం కదా సపోర్ట్కి, ఆ సపోర్ట్ కర్రలు కూడా బయటకు వచ్చేస్తాయి. మనం చాలా జాగ్రత్తగా వాటిని డీల్ చేయాలి. లేకపోతే అది శుభ్రంగా మట్టితో పాటు కిందకు వస్తుందంటే ఏర్లు కట్ అయిపోతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే దీన్ని మనం ఫస్ట్ ఉండగానే మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. చూడండి, దాన్ని అయితే మేము ఫిల్ చేసాం, మట్టితో ఫిల్ చేసి శుభ్రంగా ఆ బకెట్ది తీసేసి మొత్తం చూసాను. చూడండి, అక్కడ వైర్లతో కట్టడం వల్ల తెగిపోయింది. వైర్లతో ఎవరు కట్టకండి, వైర్లు ఎవరు యూజ్ చేయకండి. చూడండి, వైర్లతో కట్టడం వల్ల తెగిపోయింది. చూడండి, అక్కడ కూడా చూడండి, చాలా లోతుకి తెగిపోయింది. మళ్ళీ అది స్టిప్ అయిపోద్ది అనుకోండి, అదుగుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుద్ది. ముందుగానే మనం చాలా జాగ్రత్త చేసుకోవాలి. చూడండి, మేము ఆ డ్రాగన్ ఫ్రూట్ నుంచి వచ్చిన ఫ్రూట్ యొక్క తినేసి అవి ఏంటంటే దానిపైన తొక్కలు ఉంటాయి కదా, అవి దాంట్లో వేసుకుంటున్నాం. ఎందుకంటే అది కూడా ఎరువుగా పనిచేస్తుంది. చూడండి ఎంత పింక్ కలర్లో ఉన్నాయో డ్రాగన్ ఫ్రూట్. మనం పెంచుకున్నాయి అంత సహజంగా మనం పెంచుకున్న వాటిలో అలా ఉంటాయి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇంకో కుండీ కూడా పెట్టాం. ఎందుకంటే రెండో కుండీ ఏంటంటే దాని నుంచి ఆల్రెడీ మనకి కొమ్మలోంచి ఏ అయితే కాయలు వచ్చినాయో, కాయలు అయిపోయినాయి కదా, ఆ కొమ్మని కొంచెం తీసి, ఎందుకంటే కాయలు వచ్చిన కొమ్మలు అయితే త్వరగా మనకి కాయలు రావడానికి అవకాశం ఉంటుంది. అవి ఆల్రెడీ కాయలు వచ్చిన కొమ్మలు కాబట్టి అది మనం హార్వెస్ట్ చేస్తాం, తినేసాం, అయిపోయినాయి కూడా. అయితే దాని నుంచి మనం కొమ్మని తీసుకుని కొమ్మని కట్ చేసి మనం
ఆ కుండీలో పెట్టబోతున్నాం ఇప్పుడు. ఎందుకంటే అది దానివల్ల ఇంకొక డ్రాగన్ ఫ్రూట్ మొక్క మనకు తయారవుతుంది. అందుకని ఈసారి ఏం చేసామంటే మళ్ళీ పెద్ద కుండీయే తీసుకున్నాం, లోతుగా ఉన్నది. ఎందుకంటే దాని వేర్లు కిందకి వెళ్ళాలని చెప్పి అది అలా తీసుకున్నాం. చూడండి ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే చివర మనం ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ సైడ్లు అలా కట్ చేయాలి. చూపిస్తున్నాం కదా మీకు, ఆ నైఫ్తో కానీ ఒక కత్తితో కానీ దేంతో అయినా సరే మనం అలా కట్ చేసి పెడితే ఏర్లు త్వరగా వస్తాయి అన్నమాట. ఏర్లు త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం అలాగా అటు ఇటు మొత్తం ఆ 3 వైపులో కూడా కట్ చేయాలి. కట్ చేసి మనం ఆ యొక్క కుండీలో వేసిన ఆ మట్టిలో మనం పెట్టుకోవాలి. చూడండి ఒకసారి దాన్ని సపోర్టెడ్గా కూడా ఒక కర్ర పెడుతున్నాను నేను. చూడండి, ఎందుకంటే ముందుగానే సపోర్ట్గా పెట్టుకుంటేనే మంచిది. దాన్ని చూడండి, అదిగో దాంతోపాటు దాంట్లోంచి ఇంకోటి కూడా తీసాం కదా, 2 వచ్చినాయి. ఆ 2 కూడా ఒక ప్లేస్లోనే ఆ కుండీలోనే దాన్ని ఒకసారి కప్పెడుతున్నాం. చూడండి ఎలా కట్ చేసుకోవాలి, 3 వైపులా కూడా కట్ చేసుకోవాలి, జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అది ఇప్పుడైతే మనం దాన్ని పాతున్నాం. చూడండి మట్టిలో కర్ర పెట్టుకున్నాం కదా, కర్ర పక్కంట దాన్ని ఆ రెండిటిని కూడా మనం అలాగా పాతుకోవాలి. కర్ర చాలా లోతుగా వెళ్ళాలి, ఎందుకంటే పైన ఉందంటే అది మళ్ళీ గాలికో దేనికో దానికి పడిపోతూ ఉంటుంది. చాలా ఓపికగా చేయాలి ఈ పని అంతా. మేము ఏంటంటే మాకు పక్కన పొలాలు కాబట్టి పొలాల్లోంచి మట్టి తెచ్చి ఆ మట్టి ఆ కుండీలంతా నింపి చేసాం. అది మా చిన్నప్పుడు కుండీ, అది మేము చిన్నప్పుడు దాంట్లో నీళ్ళు పోసేవాళ్ళం. అదే కుండీ మాకు యూజ్ అయింది. అది పక్కన పడేసి ఉంటే వేస్ట్గా ఉంటే ఆ కుండీని తెచ్చి ఇలా వాడుతున్నాం మేము. ఇదిగో చూడండి, దాన్ని చాలా బాగా డీల్ చేయాలి, ఎందుకంటే దానికి ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళు గుచ్చుకున్నాయంటే చాలా చాలా దారుణంగా ఉంటుంది, విపరీతమైన బాధ ఉంటుంది. ఆల్రెడీ ఆ ముళ్ళు మా మిస్సెస్ గుచ్చుకున్నాయి. చూడండి అవి ఉన్నాయి కదా, ఆ ముళ్ళులు చాలా షార్ప్గా ఉంటాయి. చిన్న ముళ్ళులు అయినా సరే తెలియదు, అది దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. దాని నిండా ముళ్ళులే ఉంటాయి. అది చూడండి చాలా జాగ్రత్తగా. మేము ఏంటంటే వైర్లు తీసేసి ఇప్పుడు పురుకోసలు ఉంటాయి కదా, ఆ పురుకోసతో కడుతున్నాం. ఎందుకంటే అది కట్టకపోతే గాలికి అటు ఇటు ఊడిపోయి ఉత్తిని ఇరిగిపోద్ది. మనకు తెలియదు, ఉత్తిని ఇరిగిపోద్ది అది. ఎందుకంటే గాలి దుమ్ములు అవి వచ్చినప్పుడు చూడండి మా మిస్సెస్కి ఏళ్ళు కాట్లు గుచ్చిపోయింది. అవి చాలా దారుణంగా ఉంటాయి. చూడండి అదిగో ఏళ్ళు గుచ్చిపోయి. ఎందుకంటే అది గుచ్చుకుందంటే చాలా బాధ వచ్చేద్ది, విపరీతమైన బాధ వచ్చేద్ది. ఆ ముళ్ళు అలా ఉంటాయి. ఎందుకంటే అది నాగజెమ్ముడు, మనకి ఇలా ఎల్డర్లో మొక్కలు ఉంటాయి కదా, ఆ టైప్ మొక్క కాబట్టి, బ్రహ్మజెముడు నాగజెముడు ఆ టైప్ కాబట్టి దానికి అలాగే ముళ్ళు ఉంటాయి. కానీ వాటికి ఎక్కువ ఉంటాయి, దీనికి కొంచెం సైడ్ ఉంటాయి. ఆ ముళ్ళుల నుంచే కాయలు వస్తాయి. మనం జాగ్రత్తగా చూడాలి. మేము ఇలాగా దానికి సపోర్ట్ ఇస్తూ కర్రలో ఇలాగ సెట్ చేసాం. అలాగే పక్కన ఉన్న దానికి కూడా చూడండి, దానికి కూడా అలాగా లోపలికి పెట్టి దానికి కూడా అలా సెట్ చేసాం. చూడండి, ఎందుకంటే మనం జాగ్రత్తగా మనం దాన్ని చేయాలి. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేయండి. బాయ్.